వైసీపీ లీడర్ మాజీ మంత్రి నందిగాం సురేష్ కి మంగళగిరి న్యాయస్థానం జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ను విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను గుంటూరు జైలుకి తీసుకెళ్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయపాలెంలో టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో పోలీసులు నందిగాం సురేష్ ని నిన్న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే వైసీపీ నేత నందిగాం సురేష్ కి అయితే జూన్ 2 వరకు మంగళగిరి కోర్టు అయితే రిమాండ్ విధించింది. అయితే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని అయితే గుంటూరు జైలుకి అయితే పోలీసులు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో అయితే ఈ యొక్క నందిగాం సురేష్ ని అయితే రిమాండ్ కి విధించారు. అయితే ఉద్దండపాలెంలో శనివారం రాత్రి తన బంధువైన టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రవికృష్ణ సంబంధించి అతనిపై అయితే అతని సోదరుడు వెంకటతో కలిసి సురేష్ విచక్షణ రహితంగా దాడికి పాల్పడడంతో అయితే అతనికి ఏదైతే రవికృష్ణకి తీవ్ర గాయాలు పాలయ్యాడో దానికి సంబంధించి బాధితుడు అయితే ఎయిమ్స్ హాస్పిటల్లో చేరారు. దీంతో నందిగాం సురేష్ తన యొక్క ప్లాన్ ప్రకారం తన ఇంటిపై దాడికి వచ్చారని ముందుగానే తన భార్యతో అయితే తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించాడు. దీంతో అక్కడ ఏదైతే నందిగాం సురేష్ పై అప్పటికే డౌట్ ఉన్న పోలీసులు అయితే అతని మీద నిఘా పెట్టిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించే నందిగాం సురేష్ ఇంట్లోనే ఉండి పోలీసులు నందిగాం సురేష్ ఇంటి చుట్టూ కూడా చుట్టుముట్టడం జరిగింది. నందిగాం సురేష్ అంతకుముందు అరెస్ట్ చేయడం కోసం. దాంతో నందిగాం సురేష్ పక్కా వేరే ప్లాన్ గా అయితే ఏదైతే నందిగాం సురేష్ లంక గ్రామంలో ఇల్లు కట్టుకున్నారో ఆ ఇంట్లో నుంచి పక్కకు దిగితే కృష్ణా నది ఉంటుంది. నది నుంచి విజయవాడ వెళ్లే విధంగా ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనా సరే తన అనుచరుల గురించి కూడా పోలీసులు నందిగాం సురేష్ ని అరెస్ట్ చేసి కోర్టుకి పెట్టిన పరిస్థితి. ఏదైతే టీడీపీ ఏదైతే కూటమి పార్టీ ఇప్పటికే దాడులను గానీ అలాగే సోషల్ మీడియాకి సంబంధించి గానీ పోస్టులు అసభ్యకరంగా పెడతాం గానీ ఇలాంటి అన్నిటిపై కూడా కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దీని నేపథ్యంలోనే నందిగాం సురేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన పరిస్థితి అయితే ఉంది. నాగేశ్వర్, ఇప్పుడు నందిగాం సురేష్ అరెస్టుపై అంటే వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే చూస్తున్నాం మనం, కూటమి ప్రభుత్వం చాలా వరకు కూడా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చినాక వైసీపీ పార్టీనే టార్గెట్ గా చేసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలకు న్యాయం చేయాల్సి ఉండి ప్రజలకు పని చేయాల్సి ఉండగా అదంతా మర్చి వైసీపీ పార్టీని టార్గెట్ చేసుకుంటూ వైసీపీని అక్రమ కేసులు బనాయిస్తుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వైసీపీకి సంబంధించిన వైసీపీ నేతల మీద అసభ్యకర పోస్టులు గానీ టీడీపీకి సంబంధించిన నేతలు దాడి చేసినప్పటికీ వాళ్ళందరినీ కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. దానికి సంబంధించి అంబటి రాంబాబు కూడా పలు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో కోర్టుకు కూడా వెళ్ళిన పిదప కూడా కేసులు కట్టడం లేదని కూడా వాపోతున్నారు. ఏదైతే కూటమి నేతలకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళు చిన్న పోస్ట్ కి చిన్న తగాదకి అరెస్టులు చేసేసి 15 రోజులు రిమాండ్ విధించే విధంగా అలాంటి కేసులు కడుతున్నారు పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో వారికి కూడా తగు బుద్ధి చెప్పే విధంగా అధికార పార్టీకి ఉంటుంది. అధికార పార్టీ కొమ్ము కాయటం కాకుండా ప్రజల్ని పాలించే విధంగా వ్యవహరించాలని కూడా కూటమి ఏదైతే వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూటమి నేతలు కూడా తప్పు చేస్తేనే అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అరెస్ట్ చేస్తున్నారే తప్ప మాది సంబంధం లేదని చెప్పేసి కూడా కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.